హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రావ్ అండర్ స్కోర్ ట్యూట్స్. సో ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లోన ఈ సమ్స్ అనేవి 4 మార్క్స్కి రావచ్చు, 7 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సీ దిస్, ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 7:8:9, ఫైండ్ కాస్ ఏ ఈజ్ టు కాస్ బి ఈజ్ టు కాస్ సి అండి. ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు గివెన్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అంటే దాని మీనింగ్ ఏంటంటే A/7 ఈజ్ ఈక్వల్ టు B/8 ఈజ్ ఈక్వల్ టు C/9 అండి దాని మీనింగ్. సో సే వీటన్నిటిని లెట్ us కన్సిడర్ సమ్ K అనేసి తీసుకుందాం అండి. ఇలా K అని తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, A/7 ఈజ్ ఈక్వల్ టు K. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 7K అవుతుందండి. అలానే B/8 ఈజ్ ఈక్వల్ టు K, B ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, 8K అవుతుంది. C/9 ఈజ్ ఈక్వల్ టు K, క్లియర్లీ C ఈజ్ ఈక్వల్ టు 9K అవుతుందండి. ఓకేనా, ఇలా వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి, వాళ్ళు ఏమన్నారు, కాస్ ఏ ఈజ్ టు కాస్ బి ఈజ్ టు కాస్ సి అన్నారు కదా. సో ఇప్పుడు నేను ఫస్ట్ కాస్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. సిరీస్ కాస్ ఏ. కాస్ ఏ అంటే ఫార్ములా ఏంటవుతుంది మనకి, B² + C² - A² / 2BC అండి. ఓకేనా. సో ఇప్పుడు BCA అంటే ABC వాల్యూస్ మనకు తెలుసు కదా. సో ఆ వాల్యూస్ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. B² 8K² + C² 9K² - A² 7K² హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ B అంటే 8K అండి, C అంటే 9K అండి. వేస్తామండి. సో ఇప్పుడు ఏంటవుతుందండి మనకి, సిరీస్ 64K² అంటే 8² కదా, 9² అంటే 81K² అండి, మైనస్ 7 అంటే 49K² హోల్ డివైడెడ్ బై, సో ఇప్పుడు ఏంటి, K ఇంటూ K² అవుతుంది. సో ఇప్పుడు ఏంటి 9 8s అండి 72, 2 టైమ్స్ అంటే 144 అండి, K ఇంటూ K². ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి. సో -49 + 81K² + 64K² కదా. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 96K² వస్తుందండి, డివైడెడ్ బై 144K². ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, K² క్యాన్సిలేషన్ అయిపోతుందండి ఇక్కడ, 96/144 కదా. ఓకేనా. సిరీస్ ఏం మిగిలింది ఇక్కడ, 96/144 వచ్చిందండి. సో ఇప్పుడు ఈ 96ని మనము ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ చేయొచ్చు, 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకా సింపుల్గా చేసుకోవాలి అంటే 83 కదా, 83 3 టైమ్స్ చూడండి, 83 3 టైమ్స్ అంటే 144 అవ్వదు. సో 4 టైమ్స్, సో క్యాన్సిలేషన్ అవ్వదు. సో 96 కదా సిరీస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామా, సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందండి మనకి, 96/144 వచ్చింది. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది చూద్దాం ఒకసారి, ఎందుకంటే కాస్ ఏ కాస్ బి కాస్ సి అన్నారు కదా, అన్నిటికీ ఎలా వస్తుందో చూసుకొని దీన్ని మనం 2 టేబుల్తో వాటితో సింప్లిఫికేషన్ అనేది చేసేయచ్చు. సింప్లిఫికేషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని ఎలానే ఉంచేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కాస్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. సో కాస్ బి ఏంటవుతుంది మనకి, బి కాబట్టి A² + C² - B² / 2AC అండి. ఓకేనా. సో 2AC. సో ఇప్పుడు ఏంటవుతుంది, A² కదా, A² అంటే 7K అండి, 7K² + C² కదా, 9K² అండి, మైనస్ B² కదా, 8K² అండి, హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ A అంటే 7K, C అంటే 9K అండి. సో నెక్స్ట్ స్టెప్లో కాస్ B ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు చూడండి ఇది 49K² + 9² అంటే 81K². ఓకేనా.
minus 64k² హోల్ డివైడెడ్ బై, సో ఇప్పుడు ఏంటవుతుంది 9 2 టైమ్స్ సరిపోయింది కదా. సో బి అంటే సో 2ac కదా, సరిపోయింది కదా, 9k into 7 సరిపోయింది. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, 7 2 టైమ్స్ 14 ఓకేనా, 14 9s, 14 9s ఎంతండి 126 అండి. k ఇంటూ k² అవుతుందండి. సో ఇప్పుడు న్యూమినేటర్ మనం సింప్లిఫై చేసామనుకోండి 66k² అవుతుంది బై 126k². ఓకేనా. సో k² క్యాన్సిలేషన్ అవుతుందండి. సో ఇంకా మనకి k² పోతే ఇంకా ఏంటి 6 టేబుల్లో చూద్దాం. ఓకేనా, 6 11s అండి, 6 21s. సో కాస్ బి వాల్యూ ఎంత వచ్చిందండి. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ సి ఈజ్ ఈక్వల్ టు అదేంటది సి కాబట్టి a² + b² పాజిటివ్లో ఉంటుంది, c² అనేది నెగిటివ్లో ఉంటుంది బై 2ab ఇలా మనం అవి గుర్తుపెట్టుకోవచ్చు అండి. సో a² అంటే ఏంటండి 7k² ప్లస్ b² 8k² మైనస్ c² అంటే 9k² హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ ఏ అంటే 7k, బి అంటే 8k అండి. ఓకేనా, 7k 8k రాసేసాం. సో ఇప్పుడు ఏంటి సింప్లిఫికేషన్ చేసేస్తున్నానండి. 7k² అంటే ఏమవుతుందండి 49k² ప్లస్ 8k² అంటే 64k² మైనస్ 81k² హోల్ డివైడెడ్ బై, ఓకేనా. సో ఇక్కడ 7 ఇంటూ 2 టైమ్స్ అండి, 7 2 టైమ్స్ అంటే 14, 14 ఇంటూ 8 అంటే 112 ఓకేనా, ఇంటూ k² అండి, k ఇంటూ k² పైన మనం సింప్లిఫై చేసేసాం అనుకోండి 32k² అవుతుంది ఇది బై 112k². ఓకేనా. సో ఇప్పుడు ఏంటవుతుంది సింప్లిఫికేషన్ అండి, దేంట్లో ముందు k² క్యాన్సిలేషన్ అవుతుంది, 16 2 టైమ్స్ అండి ఇది, 16 7 టైమ్స్. సో కాస్ సి వాల్యూ కూడా మనకు వచ్చిందండి. ఓకేనా. సో ఇప్పుడు పైన కాస్ సి వాల్యూకి దీన్ని కంపేర్ చేసుకుంటే మనకేంటి ఇది తేడా ఇది ఇవ్వట్లేదు కదా. సో అందుకోసమని దాన్ని కూడా మనం సింప్లిఫికేషన్ చేసేద్దామండి. సో 48 2 టైమ్స్ చూడండి, 48 2 టైమ్స్ అండి ఇది, అలానే 48 3 టైమ్స్ అండి, అంటే 2/3 వస్తుంది అనమాట అది. ఓకేనా, 48 టేబుల్లోన 2 టైమ్స్ అంట, అలానే 48 టేబుల్లోన 3 టైమ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమంది ఏంటండి, కాస్ ఏ ఈజ్ టు కాస్ బి ఈజ్ టు కాస్ సి కావాలి, ఈజ్ టు కాస్ బి ఈజ్ టు కాస్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఎంత వచ్చిందండి 2/3 ఈజ్ టు కాస్ బి అంటే 11/21 2, అలానే కాస్ సి అంటే 2/7 అండి. సో నాన్న ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీటన్నిటిలో నాన్న ఎల్సిఎం అంటే 3 అంటే ఎల్సిఎం ఏంటైతే ఉంది అంటే మ్యాక్సిమం ఇవి ఉన్నాయి కదా 21 7 3 ఉన్నాయి కదా, వీటన్నిటికీ ఎల్సిఎం మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు 21 వస్తుందండి. ఓకేనా, వీటన్నిటికీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 21 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ 21తోని న్యూమినేటర్ మొత్తం మల్టిప్లై చేసేస్తున్నానండి. నేను మొత్తంగా మల్టిప్లైయింగ్ 21 విత్ 21 చేస్తే ఇది ఏంటవుతుంది 21 ఇంటూ 2/3 ఈజ్ టు 21 ఇంటూ 11/21 ఈజ్ టు 21 ఇంటూ 2/7 అండి. ఓకేనా, అంటే ఏంటంటే 21తోని నేను మొత్తంగా మల్టిప్లికేషన్ చేశానండి. ఓకేనా, సో మల్టిప్లికేషన్ చేస్తే ఏంటవుతుంది 3 1s 3 7s అండి, 21 21 క్యాన్సిల్, 7 1s 7 3 టైమ్స్. సో ఇది ఏంటవుతుందండి 7 2 టైమ్స్ 14 ఈజ్ టు 11 ఈజ్ టు 3 ఇంటూ 2 6 అండి. సో ద వాల్యూ ఆఫ్ కాస్ ఏ ఈజ్ టు కాస్ బి ఈజ్ టు కాస్ సి ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ 11 ఈజ్ టు 6 అండి. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ అండి. సో ఈ సమ్ అనేది మనకి 7 మార్క్స్కైనా రావచ్చు, 4 మార్క్స్కైనా రావచ్చు. ఓకేనా. సో మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అండి
cot a by 2 is to cot b by 2 is to cot c by 2 equal to 3 is to 5 is to 7 అండి. షో దట్ a is to b is to c ఈక్వల్ టు 6 is to 5 is to 4 అని ప్రూవ్ చేయాలండి. సో ఇప్పుడు గివెన్ మనకి వాళ్ళు ఏంటి ఇచ్చారో తీసుకుంటున్నాను ఫస్ట్. సిరీస్ cot a by 2 is to cot b by 2 is to cot c by 2 is equal to 3 is to 5 is to 7 అండి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో cot a by 2 అంటే మనకి ఫార్ములా ఏంటి? సో ఫార్ములా రాస్తున్నాను. cot a by 2 అంటే ఫార్ములా s ఇంటూ s మైనస్ a బై డెల్టా. అలానే cot b by 2కి ఫార్ములా s ఇంటూ s మైనస్ b బై డెల్టా. అలానే cot c by 2కి ఫార్ములా s ఇంటూ s మైనస్ c బై డెల్టా అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫార్ములాస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే cot a by 2 అంటే s ఇంటూ s మైనస్ a బై డెల్టా ఈజ్ టు s ఇంటూ s మైనస్ b బై డెల్టా ఈజ్ టు s ఇంటూ s మైనస్ c బై డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3:5:7. సో నాన్న వీటిలోన చూడండి, వీటన్నిటిలో కామన్ ఈస్ట్ అంటే డివిజన్ అనమాట. సో డివిజన్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏంటి ఎస్ 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 డెల్టా 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 క్యాన్సిలేషన్ అయిపోతాయి. సో ఇక ఫైనల్లీ మనకి ఏముంది, ఎస్ మైనస్ ఏ ఈజ్ టు ఎస్ మైనస్ బి ఈజ్ టు ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3:5:7. సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఎస్ మైనస్ ఏ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి బై 5 ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ సి బై 7 ఈజ్ ఈక్వల్ టు కే అని తీసుకుందామండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటి, ఈ రెంటిని ఈక్వల్ చేస్తున్నాను. ఎస్ మైనస్ ఏ బై 3 ఈజ్ ఈక్వల్ టు కే. సో ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k. ఓకేనా? సో ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k వచ్చిందండి. అలానే ఈ రెండింటిని తీసుకుంటున్నానండి. ఎస్ మైనస్ బి బై 3 ఈజ్ ఈక్వల్ టు కే. సో ఎస్ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3k వస్తుందండి. ఈ రెండింటిని ఎస్ మైనస్ సి బై 7 ఈక్వల్ టు కే, ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, 7k అవుతుందండి. సో నాన్న ఇప్పుడు నేను వీటన్నిటిని నేను ఏం చేస్తున్నాను, వీటన్నిటిని యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు యాడ్ చేస్తున్నారండి అంటే ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అనమాట. సో దీన్ని 1 2 3 తీసుకొని 1 + 2 + 3 చేస్తున్నాం. చేస్తే ఏమవుతుందండి, ఎస్ మైనస్ ఏ, ఈ సైడ్ ఉండేవన్నీ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నవన్నీ ఒక దగ్గర యాడ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఒకే దగ్గర యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? సో నన్ను ఇది 5 కదా, దిస్ ఈజ్ 5. సో ఇది కూడా 5. సరే, ఎస్ మైనస్ ఏ ప్లస్ ఎస్ మైనస్ బి ప్లస్ ఎస్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3k ప్లస్ 5k ప్లస్ 7k. సో ఇప్పుడు ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ అంటే ఏంటవుతుందండి, 3s అవుతుంది. అంతేనా? సో ఏబిసి ఉంది కదా, వీటి నుంచి మైనస్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుందండి. సో ఇప్పుడు చూడండి 7 5 అంటే 12 అండి. 12 + 3 అంటే 15k. సో నెక్స్ట్ స్టెప్లో ఇది ఏంటవుతుంది, 3s, దీని ప్లేస్లో 2s ఇది అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 15k. నాన్న 3sలో 2s సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటండి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15k అండి. సో ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేసామండి. సో ఇప్పుడు మనకేంటి కావాలి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కావాలి. ఎందుకంటే అక్కడ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అన్నారు కదా, ఎస్ వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సబ్స్టిట్యూట్ ఎస్ వాల్యూ 1 2 3. ఓకేనా? సబ్స్టిట్యూట్ ఎస్ ఇన్ ది ఈక్వేషన్స్ 1 2 అండ్ 3 అండి. సో మూడింట్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 1 తీసుకుంటున్నానండి. ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k కదా, ఎస్ అంటే ఏంటండి 15 కదా, వేసేస్తున్నాను 15k
ఈ 3K ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే -3K, ఏ ఇటు సైడ్ షిఫ్ట్ చేస్తే +A అయిపోయింది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఏంటవుతుందండి, 12K అవుతుందన్నమాట ఏ వాల్యూ. అలానే ఇప్పుడు ఏంటి, సెకండ్ తీసుకుంటున్నా. ఏంటి సెకండ్ది, S - B = 5K అండి. ఓకేనా. సో ఎస్ అంటే ఏంటండి 15K, -B = 5K. సో ఇక్కడ కూడా ఏంటండి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఎలా, దీని ఇటు సైడ్, దీని ఇటు సైడ్. అంటే 15K - 5K = B. సో ఏంటవుతుందండి ఇది 10K. సో B = 10 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటండి, S - C = 7K అండి. సో ఎస్ అంటే 15K అండి, -C = 7K. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, షిఫ్ట్ చేసేస్తున్నాను. సో 15K, సో ఇది ఇటు సైడ్ వస్తే -7K = C అండి. ఓకేనా, -K = C అవుతుంది. సో ఇప్పుడు ఏంటవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తే 8K = C అండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి వాళ్ళు ప్రూవ్ చేయమనేది ఏంటండి, A:B:C కదా. సో తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ A:B:C ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అండి, 12K. B వాల్యూ ఎంత అండి, 10K. C వాల్యూ ఎంత అండి, 8K అండి. సో అన్నిటి నుంచి K క్యాన్సిలేషన్ అయిపోయింది అండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో 12:10:8. ఓకేనా. సో ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిలేషన్ చేద్దాం. 6 టైమ్స్ అండి, ఇది 2 5 టైమ్స్ అండి, 2 4 టైమ్స్. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకేనా. సో హ్యావ్ ఎ నైస్ డే అండి. సో మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.